ఈ ట్యుటోరియల్లో వేరియబుల్స్ గురించి చూద్దాం. సో వేరియబుల్ డిక్లరేషన్ వచ్చేసి వేరియబుల్స్ గురించి చూద్దాం. సో వేరియబుల్స్ని 3 వేస్లో డిక్లేర్ చేయొచ్చు, అంటే డిఫైన్ చేయొచ్చు, డిక్లేర్ ఇంకా డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. సో ఇక్కడ డిక్లేర్ చేసి మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో ఒక స్టేట్మెంట్లో డిక్లేర్, ఒక స్టేట్మెంట్లో డిఫైన్. సో ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. అయితే మనం ఒక్కటే లైన్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. అది ఎట్లా అంటే చూపిస్తాం. సో car2 వచ్చేసి ఇక్కడ car2 డిఫైన్ చేస్తున్నా. ఇది car1 అంటే ఇప్పుడు car2 వచ్చేసి ఓకే, ఇట్లా ఇక్కడ బోత్ డిక్లేర్ ఇంకా డిఫైన్ చేస్తున్నా. డిక్లేర్ అండ్ డిఫైన్. ఇప్పుడు మనం car2ని ప్రింట్ చేస్తే వస్తుంది. సో car2 ప్రింట్ చేద్దాం. car1 car2 ప్రింట్ అవుతాయి. చూద్దాం ఎట్లా వస్తుంది. సో ఫస్ట్ లైన్ వచ్చేసి కియా, సెకండ్ లైన్ వచ్చేసి హ్యుండై వచ్చింది. అయితే ఇదేమో 2 సపరేట్గా చేసిన, డిక్లేర్ సపరేట్, డిఫైన్ సపరేట్ చేసిన. ఈడ ఒకటే లైన్లో డిక్లేర్ ఇంకా డిఫైన్ చేసిన. ఇంకొక వే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్డ్ వేరియబుల్ నేమ్ అనమాట. సో ఇక్కడ car3 వచ్చేసి ఈక్వల్ టు డైరెక్ట్గా ఫోర్డ్ అని పెట్టిన. సో ఈడ ఫోర్డ్ అని పెడితే ఇప్పుడు మనకు ఇది స్ట్రింగ్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా స్ట్రింగ్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈడ ప్రింట్ అని కొడితే ఇప్పుడు వస్తుంది, ఫోర్డ్ వస్తుంది. ఇంకొకటి షార్ట్ హ్యాండ్ వే కూడా ఉంది. ఇంకోటి షార్ట్ హ్యాండ్ వే వచ్చేసి మనకు వేరియబుల్ కూడా అవసరం లేదు, వేర్ కూడా అవసరం లేదు, ముందు కీవర్డ్ var4. ఇప్పుడు ఈడ కోలన్ ఈక్వల్ టు పెడితే, ఇప్పుడు కోలన్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఓకే, ఇప్పుడు ఈ car4 ప్రింట్ చేస్తే మిత్సుబిషి ఇప్పుడు వస్తుంది. సో ఇది షార్ట్ హ్యాండ్ వర్షన్. ఇది మోస్ట్ ఆఫన్ యూజ్ చేస్తాం, షార్ట్ హ్యాండ్ వర్షన్. ఇది వచ్చేసి ఇన్ఫర్డ్ వేరియబుల్, ఇన్ఫర్డ్. ఇంకా వేరియబుల్ నేమ్స్ వచ్చేసి స్ట్రాంగ్లీ టైప్డ్ అనమాట. మన గోలో అన్ని టైప్స్ వచ్చేసి స్ట్రాంగ్లీ టైప్డ్. అంటే ఒకసారి స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని స్ట్రింగ్ లాగానే కన్వర్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ లాగా ఇంకోటి యాడ్ చేస్తాను అనమాట, చేంజ్ చేస్తా. సో దీన్ని నిసాన్ చేస్తా. సో దీన్ని నిసాన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇది ఓన్లీ ఫస్ట్ టైమే మనం ఇట్లా కోలన్ యూజ్ చేయొచ్చు. సో సెకండ్ టైం ఈక్వల్ టు చేయాలి, అప్పుడు నిసాన్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని కనుక ఇంటీజర్గా మారుదాం అనుకుంటే 2 లాగా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఈడ ఎర్రర్ ఏముంటుంది, కెనాట్ యూజ్ టు అన్టైప్డ్ ఇంట్ యాజ్ స్ట్రింగ్ వాల్యూ ఇన్ అసైన్మెంట్ అంటుంది. సో ఇది స్ట్రాంగ్లీ టైప్డ్. సో మనం ఓన్లీ స్ట్రింగ్స్కి స్ట్రింగే అప్డేట్ చేయగలుగుతాం. సో ఇక్కడికి ఎండ్ చేద్దాం ఈ వేరియబుల్స్ గురించి.